నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆక్యుపంక్చర్ హీలర్ జనార్దన్ జారీ గారు. సార్తో మాట్లాడి ఈరోజు నిద్రలేమి సమస్యకి సంబంధించినటువంటి వారు చాలా బాధపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం మంచి హీలింగ్ పాయింట్స్ మన ఆక్యుపంక్చర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిద్రలేమి సమస్యతో చాలా మంది ఈ మధ్యకాలంలో బాధపడుతున్నారు. సో వాళ్ళ కోసం మీ దగ్గర ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది, తగ్గుతుంది అంటారా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే నిద్ర పట్టక ఏదో చిన్న చిన్న టాబ్లెట్స్ పిల్స్ వేసుకొని అలా కాలం గడుపుతున్నారు. అవి గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే వాటి డోస్ పెంచాల్సి వస్తుంటుంది కదా. చిన్న డోస్తో ప్రారంభమైన స్లీపింగ్ పిల్స్ మెల్లమెల్లగా పెంచాల్సి వస్తుంది. పై వాటి సైడ్ ఎఫెక్ట్స్. అందువల్ల ఈ ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ అనే ఈ సాంప్రదాయ వైద్యంలో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లేదా ట్రెడిషనల్ భారతీయ వైద్యంలో ఏంటంటే మన వాళ్ళు ఒక శరీరాన్నే ఒక వైద్యుడు అని నమ్మారు. మనం తీసుకునే ఆహారమే ఔషధము, మన శరీరమే వైద్యుడు. అందువల్ల మన శరీరంలో ఏదొచ్చినా సరే, ఏ సమస్య ఏ అనారోగ్యం వచ్చినా కూడా శరీరం తనకు తాను రిపేర్ చేసుకోగలుగుతుంది, సమస్యని పరిష్కారం చేసుకోగలుగుతుంది అని నమ్మాలి. నిజానికి ఇప్పుడు మీరన్న ఈ సమస్య చాలా పెద్ద సమస్య. నిద్ర అనేది చాలా పెద్ద సమస్య. ఈరోజు ప్రతి ఒక్కరు నిద్ర పట్టక అటు దొర్లి ఇటు దొర్లి ఈ అర్ధరాత్రి 2-3 తర్వాత కానీ నిద్రలోకి జారుకుంటున్నారు. సో ఇది ఎందుకు వస్తుంది? మన ఆక్యుప్రెషర్లో లేదా ఆక్యుపంక్చర్ అంటే నీడిల్ వేయాలి కాబట్టి అది ప్రేక్షకులు వాళ్ళ ఇంటి వద్దే వాళ్ళు చేసుకోలేరు. కాబట్టి మనం ఏం చెప్తామంటే 1-2 ఇంపార్టెంట్ డయట్ కొంచెం మార్చుకొని చెప్పి 1-2 ఆక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తాము. అవి చాలా చాలా యూజ్ అవుతుంది. చాలా మంది మనకు వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఏ ప్రెషర్ పాయింట్ అయితే ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉందో అది మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా ఉంటుందంటే అనేక పాయింట్స్ ఉంటాయి. ఒక సమస్యకు 100 ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అట్లాగే 100 ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఒక అనారోగ్య సమస్యకు ఉంటాయి. సో అందువల్ల అన్ని చెప్పలేము, అన్ని వాళ్ళకు సాధ్యం కాదు. ఏదైతే ఈజీగా వాళ్ళు చేసుకోగలుగుతారో ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళే వైద్యుడైపోతారు. అంతే కదా. నేనే వైద్యుని అయిపోతాను అన్న ఒక యాటిట్యూడ్ రావాలి, వస్తుంది కూడా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు నిద్ర పట్టట్లేదు, వాళ్ళ కూతురు నిద్ర పట్టట్లేదు, తల్లి లేదా తండ్రి లేదా అన్న చెల్లి ఎవరైనా సరే ఇలా చేసుకోరా, ఈ పాయింట్ చేయరా అని చెప్పొచ్చు. అలా ప్రెషరే కదా, అందులో సైడ్ ఎఫెక్ట్ లేదు, మనమేమి లోపలికి మింగేలాగా ఇవ్వడం లేదు, టాబ్లెట్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్ లేదు, నష్టం లేదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది. సో ఈ ముందు నిద్ర అనే సమస్యకి ఒక అద్భుతమైన నిద్ర రావడం లేదనే వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే ఒక చిన్న ఆక్యుప్రెషర్ పాయింట్ని ట్రై చేయొచ్చు. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అదేంటంటే చేతుల్లోనే ఉంది. ఒక చేతి కూడా 2 చేతుల్లో ఉంది. ఎవరు నిద్ర పట్టకపోయినా ఈ 2 చేతులు మన చేతుల్లోనే ఉంది. నిద్ర రావడం లేదనే సమస్యకి దీన్ని ఇన్సామ్నియా అంటాము, నిద్రలేమి సమస్య అంటాము, స్లీపింగ్ డిజార్డర్స్ అంటాము. ఏదైనా సరే నిద్ర అనేది ప్రాపర్గా లేకుంటే అనేక అనర్థాలు ఉన్నాయి కదా. తెల్లవారి మనం పొద్దున్నే అంత ఎఫెక్టివ్గా లేవలేము, మన బాడీ మళ్ళీ రేపటి రోజుకు సమాయత్తం కాదు కదా, యాక్టివ్గా ఉండదు, డల్గా ఉంటుంది, ప్రారంభమే సరిగ్గా ఉండదు. పైగా అనేక అనారోగ్య సమస్యలు కదా. దానివల్ల నిద్ర అనేది ఒక అనారోగ్య సమస్య, దానికి అది సరిగ్గా లేకపోతే వచ్చే ఇంకా అనారోగ్య సమస్యలు, ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇవన్నీ వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది చెప్తాం. ముందు ఇది చెప్పిన తర్వాత వాటి మిగతా విశ్లేషణ. ముందు అందరు ఎక్స్పెక్ట్ చేసేది పాయింట్ ఏంటనే చూస్తారు, ముందు అది కావాలి కదా. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు మీ రైట్ హ్యాండ్లో చూపిస్తున్నాను. ఇది చాలా రైట్ హ్యాండ్గా లెఫ్ట్లో ఉంటుంది, బట్ సిమిలర్గా ఆక్యుప్రెషర్ పాయింట్ ఏది చెప్పినా సరే 2 వైపులా ఉంటాయి. ఇది మధ్యలో నుంచి ఇలా లైన్ ఉందనుకుంటే ఈ వైపు ఏముంటుంది, ఈ వైపు అదే ఉంటుంది. ఓకేనా. సో ఈచ్ హ్యాండ్లో ఉంటే ఈ హ్యాండ్లో కూడా ఉన్నట్టే లెక్క. ఈ మిడిల్ ఫింగర్లో నుంచి ఇలా స్ట్రెయిట్ కింది రావాలి. వచ్చినప్పుడు ఇక్కడ ఒక క్రీజ్ ఉంటుంది, దీన్ని రిస్ట్ క్రీజ్ అంటాం. రిస్ట్ అంటే మనం రిస్ట్ వాచ్ అంటాం కదా, అలా రిస్ట్ అంటాం. రిస్ట్ సంబంధించి ఒక క్రీజ్ ఉంటుంది ఒకటి. ఈ క్రీజ్లో ఈ పాయింట్ ఇలా మధ్యలో నుంచి వచ్చినప్పుడు మిడిల్ ఫింగర్లో నుంచి స్ట్రెయిట్గా కిందికి వచ్చినప్పుడు ఈ రిస్ట్ క్రీజ్ ఎక్కడ టచ్ అవుతున్నామో అది
ఒక ప్రెషర్ పాయింట్. ఓకే. చాలా సింపుల్, గుర్తుపడడం ఈజీ. సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇది ప్రెషర్ పాయింట్ మధ్యలో ఉంది, ఇది మధ్యలో ఉన్నప్పుడు ఇది కూడా మధ్యలో ఉంటుంది కదా ఇక్కడ, దీనికి మధ్యలో ఉంది. సో ఇలా కిందికి వచ్చాం. దీన్ని ఏమంటామంటే పి పెరికార్డియం 7 అనే పాయింట్. వాళ్ళు గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే. పెరికార్డియం 7 అనే పాయింట్. ఇది 2 మూలకాలను కలుపుతుంది. మొత్తం ఆక్యుపంచర్ అంతా కూడా ఈ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం 5 ఎలిమెంట్స్ అంటాం. ఆక్యుపంక్చర్ మొత్తం కూడా వైద్యం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అగ్ని మూలకము, ఈ పృథ్వీ మూలకము, ఈ రెండింటిని కలుపుతుంది. ఇది ఎలా చేయాలంటే జస్ట్ ఈ పాయింట్ని ఐడెంటిఫై చేశాం కదా, ఇప్పుడు ఈ పాయింట్ మార్క్ చేయక్కర్లే కదా, ఇది పాయింట్ అవుతుంది P7. దీన్ని మెల్లగా ఇలా పెన్తో, అంటే నేను ఇలా చూపించడం కోసం ఇలా పెట్టాను, అదర్వైజ్ ఇలా కూడా చేసుకోవచ్చు కదా, కనిపించడం కోసం ఇలా పెట్టాను నేను. మిగతా వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, లేదా ఇలా చేసుకోవచ్చు. మెల్లగా చేయాలి. ఎంత జెంటిల్ ప్రెస్ చేయాలి అంత జెంటిల్ ప్రెస్ చేయాలి, చాలా జెంటిల్ ప్రెస్ చేయాలి. ఎప్పుడు హార్డ్ నాకు నిద్ర పట్టట్లే కదా, పెద్ద సమస్య ఉంది కానీ గట్టిగా నొక్కొద్దు. ఎంత సమస్య ఉన్నా కూడా మెల్లగా నొక్కాలి. ఎందుకంటే ఎంత మెల్లగా నొక్కితే అంత జెంటిల్ ప్రెస్ చేస్తే అంత రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే. స్విచ్ చేయడానికి గట్టిగా నొక్కక్కర్లే, ఇలా మామూలు స్విచ్ చేస్తే లైట్ వచ్చేస్తుంది. అట్లనే ఎనర్జీని మనం యాక్టివేట్ చేయడం కోసం ఈ పాయింట్ని P7 పెరికార్డియం 7 అనే పాయింట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 2 చేతుల్లో కూడా ఉంది. ఇది కూడా సేమ్, ఇలా మధ్యకి ఇలా ఈ మిడిల్ ఫింగర్ నుంచి ఇలా 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 కిందకి వచ్చినప్పుడు ఈ క్రీజులు ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ పాయింట్ ఉంది. ఓకే. ఇది పెరికార్డియం 7. మళ్ళీ చాలాసార్లు చెప్పాము. ఇది మెల్లగా ప్రెస్ చేయండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అనొచ్చు మీరు. ఏం జరుగుతుందంటే మనస్సు ప్రశాంతం అవుతుంది, యాంగ్జైటీ టెన్షన్ ముందు తగ్గుతాయి. యాంగ్జైటీ టెన్షను ఈ నిద్ర పట్టకపోవడానికి కారణాలు. యాంగ్జైటీ కదా, మనసులో లేదు, ఏదో భయంగా ఉంటుంది, ఆందోళన, టెన్షన్ ఉంటుంది, ఒక స్థిరత్వం, మనసు స్థిమితంగా ఉండదు, కుదుట ఉండదు, మనసు కుదుట పడదు. అందువల్ల అది ఆ పని చేయగలుగుతుంది. ఎందుకంటే ఫైర్ అంటే అగ్ని అంటే హృదయం టెన్షన్లో ఉంది, అలజడి ఇక్కడ ఉంది గుండెలో. సో అగ్ని మూలకము, పంచమహాభూతాలలో అగ్ని అనే తత్వము డిస్టర్బ్ అయింది. అది ఇక్కడ ఇలా చేయడం ద్వారా ఇలా సర్క్యులర్ మోషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇలా సర్క్యులర్ మోషన్లో ద్వారా చేసినా కూడా ఆ యాక్టివేట్ కావడం ద్వారా ఏమవుతుందంటే అగ్ని మూలకము హృదయం. పెరికార్డియం అంటే ఏంటి? ఇందాక పెరికార్డియం 7 అని చెప్పాను. పెరికార్డియం అంటే హృదయం యొక్క, కార్డియం అంటే కార్డియాక్ అంటే హృదయం కదా, పెరికార్డియం. ఈ పెరికార్డియం అంటే హృదయం యొక్క పై కవచం. సరే, హృదయం ఉంటుంది, దానిపైన ఒక పొర ఉంటుంది, రక్షణ కవచం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పాయింట్ ఇది. అంటే ముందు హృదయాన్ని కాపాడడానికి, హృదయమే వాడిని కాపాడుతుంది, దాన్ని కాపాడడం కోసం ఇంకొక పొర ఉంది, రక్షణ కవచం ఉంది, దానికి సంబంధించిన పాయింట్ ఇది. అప్పుడు ఏమవుతుందంటే హృదయము ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్, ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చెప్పే నిర్ణయించేది, హృదయం యొక్క ఆరోగ్యాన్ని కాపాడేది, దాని ఫంక్షన్స్ని చూసేది కవచం. ఓకే కదా. దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టెన్షన్, యాంగ్జైటీ అవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. అది ఇంపార్టెంట్. ప్రశాంతం అవుతుంది, నిద్రపడుతుంది. ఇది చూడండి, ఈ పాయింట్ చేయండి, నిద్రపడుతుంది, చాలా చక్కని పరిష్కారంగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మన చిన్న నిద్ర పట్టడానికి ఇంకొక మేజర్గా మనం చేస్తున్న తప్పు, నిద్ర పట్టకపోవడానికి లేట్ నైట్ డిన్నర్లు. పొట్ట ఎక్కువ తిన్నా కూడా, లేదా నాన్ వెజ్ నైట్ తిన్నప్పుడు, లేదా చల్లని పదార్థాలు తిన్నప్పుడు నైట్ పడుకోవడానికి చాలా తొందరగా, ఇప్పుడు మనం 11 గంటలు పడుకున్నాం అనుకోండి, ఏ 9కో 10కో లేదా తినగానే 11 గంటల దీన్ని పడుకుంటే ఏమవుతుందంటే అది ఇండైజెషన్ అయిపోతుంది, సరిగా అరగడానికి టైం లేదు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ జఠర అగ్ని అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అరిగించే అగ్ని బ్రెయిన్ మీద, మనసు మీద పనిచేస్తుంది. అందువల్ల మనసు ఆందోళన, అలజడి అయిపోయి చాలా మందికి చూసారా నిద్ర కళలు వస్తుంటాయి, బ్రెయిన్ ఫాస్ట్గా వర్క్ అవుతుందేమో, కళలు వస్తాయి. డ్రీమ్ డిస్టర్బ్డ్ స్లీప్ అంటాం. సడన్గా కళ వస్తాయి, లేచి కూర్చుంటారు.
డ్రీమ్స్ డిస్టర్బ్ చేస్తుంటాయి. ఏదో మగత కళలు, పగటి కళలాగా ఏదో పగటి కళలు రాత్రి వచ్చే కళలు కూడా ఎలా ఉంటాయంటే నిద్రని సరిగ్గా పోనీయవు. సో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే లేట్ నైట్ భోజనాలు చేయకూడదు. రాత్రి భోజనం, నైట్ భోజనం ఎప్పుడు కూడా మనం చేయాల్సింది నైట్ అంటే నైట్ భోజనం లైట్ భోజనం చేయాలి. త్వరగా జీర్ణమయ్యే తినాలి. ఆయిల్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నైట్ వరకు మధ్యాహ్నం మంచి తినొచ్చు, ఇంకా పొద్దున ఇంకా బాగా తినొచ్చు. కానీ మధ్యాహ్నం నైట్ మాత్రం కొంచెం ఈ నిద్ర పట్టిన వాళ్ళు భోజన విషయంలో జాగ్రత్త పడాలి. ఎర్లీ భోజనం చేయాలి. చేసి ఈ ప్రెషర్ పాయింట్ చేసుకుంటే రోజుకు 2 సార్లు లేదా పొద్దున ఒకసారి సాయంత్రం వచ్చి చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు కూడా కాస్త చేసి పడుకుంటే మెల్లగా ఈ లోపల ప్రక్రియ ఈ ప్రెషర్ అనేది మన మనసు కుదురపడే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే, కొంతమందికి అయితే 1-2 రోజుల్లోనే నిద్ర అనేది ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా ఉంటుంది. ట్రై చేయొచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అమ్మా.